ఫ్రెండ్స్ మీరు చూసాను విహాన్ డిగ్రీ అప్డేట్స్ చాలామందికి అయితే ఈ సంవత్సరం అయితే డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దానికి సంబంధించి వీడియో దిగేస్తుంది. డిగ్రీ ప్రవేశాలు ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలపై అయితే సగ్ధత మీద నెలకొంది. ప్రవేశాల కౌన్సిలింగ్ ఆన్లైన్ ద్వారానే లేక ఆఫ్లైన్లో చేపట్టాలా అన్న విషయం అయితే నిర్ణయం అయితే ప్రభుత్వం వద్ద పెండింగ్లో అయితే ఉంది. ఆఫ్లైన్ సీట్ల భర్తీకి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు సమర్పించిన విజ్ఞప్తిని అయితే ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థ అయితే ఎంపిక అయితే వాయిదా పడింది. గత కొన్నేళ్ళకి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలను ఉన్నత విద్యా మండలి అయితే నిర్వహిస్తుంది. విద్యార్థుల రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు నిబంధనల ప్రకారం సాఫ్ట్వేర్ సంస్థను అయితే ఉన్నత విద్యా మండలి అయితే ఎంపిక అయితే చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికకు టెండర్ ప్రకటన ఇచ్చి టెక్నికల్ బిడ్లు అయితే తెరిచారు. ఫైనాన్స్ బిడ్లు తెరిచే సమయంలో ప్రభుత్వం ఆన్లైన్, ఆఫ్లైన్పై నోట్ కోరడంతో ఈ ప్రక్రియను అయితే ఉన్నత విద్యా మండలి అయితే నిలిపివేసింది. ఈ నెల 7న ఉన్నత విద్యాశాఖకు నోటు పంపగా ప్రభుత్వం వద్ద దస్త్రం పెండింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ వ్యయ ప్రయాసం తగ్గేలా రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో ప్రవేశాన్ని అయితే తీసుకొచ్చారు. విద్యార్థులు నచ్చిన కోర్సు కళాశాల ఎంపిక చేసుకుంటే ఇంటర్లో వచ్చిన మార్కులు రిజర్వేషన్ కేటగిరీని బట్టి సీట్లు అయితే కేటాయిస్తారు. ఆ తర్వాత 2023లో కన్వీనర్ కోటకి 70%, యాజమాన్య కోటకి 30% సీట్ల భర్తీని అయితే విభజించారు. కన్వీనర్ కోటాలో చేరే వారిలో అర్హులకు మాత్రమే ప్రభుత్వం అయితే ఫీజు అయితే చెల్లిస్తుంది. యాజమాన్య కోటాలో చేరే విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో విద్యార్థులు మంచి కళాశాల ఎంచుకునేందుకైతే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేయడం కోసం ఆయా కళాశాలకు వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్షన్ అమలు చేస్తే ఆన్లైన్లో సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ప్రవేశాలకు సంబంధించిన ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుందని దీన్నే విశ్వవిద్యాలయాలకి దీన్నే విశ్వవిద్యాలయాలకి అయితే అందిస్తారు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకైతే ఉంది ఈ ఇయర్ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ విధానంలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదని విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఎక్కడెక్కడో దూరంగా ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆఫ్లైన్లో సీట్లు భర్తీ చేసిన 70% మించి నిండవని, తద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నాయి. అయితే ఆన్లైన్ విధానం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలపై ప్రభావం పడుతుందని ప్రభుత్వ లెక్చర్లు అయితే చెప్తున్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆఫ్లైన్లో అన్ని భర్తీ యాజమాన్యాలు కోరుతున్నట్లు ప్రభుత్వం ఆఫ్లైన్ విధానానికి ఆమోదం తెలిపితే కళాశాలలో 100% సీట్లు యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. ఆన్లైన్ విధానానికి పూర్వం ఇలాగే జరిగేది. ప్రవేశాల కౌన్సిలింగ్ పూర్తయ్యాక విద్యార్థుల పేరు, వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్ఞానభూమి పోర్టల్లో ఎక్కించేవారు. విద్యార్థులు హాజరును ప్రతి నెల ఇదే పోర్టల్ నమోదు చేసేవారు. ఆఫ్లైన్లో యాజమాన్య కోట, కన్వీనర్ కోట అంటూ ఉండదు. యాజమాన్యం భర్తీ చేసుకున్న అన్ని సీట్లకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకైతే ఈ ఆఫ్లైన్ చేయాలా, నెక్స్ట్ ఆన్లైన్లో చేయాలని చెప్పేసి అయితే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇంకా మనకైతే ఎటువంటిది అయితే ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆఫ్లైన్లో ఉంటాయి, ఆన్లైన్ చెప్పేసి అయితే ఇంకా మనకైతే తెలియదు. మీరైతే వెయిట్ చేయండి, దీని గురించి పెద్ద క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.